ఫస్ట్ టైం మీరు బాగా ఎంకరేజ్ చేసినట్టుగా డబ్బింగ్ సొంతంగా చెప్పడానికి అమ్మాయి నేను అడగలేదు తన్ని. అదే తను సినిమా చేస్తున్న ప్రాసెస్ లో ఒకరోజు వచ్చి వంశీ సీన్స్ చేస్తూ అన్ని ప్రతి సీన్ ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. వంశీ ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ఫిల్మ్, ఐ వాంట్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడు నాకు నిజంగా భయం వేసింది, అమ్మ ఇప్పుడు నువ్వు డబ్బింగ్ కాదంటే ప్లీజ్ నువ్వు నేను చెప్తాను, నీకు నచ్చకపోతే డెసిషన్ నీది అంది. షీ టుక్ అవుట్ టైమ్ ఫ్రమ్ అ బిజీ స్కెడ్యూల్స్, షీ కేమ్ ఫస్ట్ వితౌట్ మీ, షీ వెంట్ విత్ కోడైరెక్టర్ రాంబాబు గారితో వెళ్ళి తను మొత్తం ఒక వర్షన్ చెప్పేసుకొని ప్రతి మాట చూసుకొని మళ్ళీ నన్ను పిలిచి లేదు తమన్నా ఇక్కడిక్కడ కొంచెం కొంచెం మిస్ అవుతుంటే మళ్ళీ అవన్నీ కరెక్షన్స్ చెప్పి, అండ్ ఐ వాజ్ షాక్ ద వే షీ డిడ్ దాట్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ హేమంత్. నాగార్జున గారు తమిళ్లో డబ్బింగ్ చెప్తాను ఎవరు అనుకుంటారా? నాగార్జున గారు తెలుగులో డబ్బింగ్ అయిపోయాక కార్తీ ఉండి వంశీ తమిళ్లో ఎవరితో చెప్పించినా బాగుండదు, ఎందుకంటే ఆయన గొంతు ఆయనకే సూట్ అవుద్ది, ఆ సఫిస్టికేషన్ మనం ఎవరిని పెట్టినా ఫేక్ అయిపోద్ది, వద్దు వంశీ మనం నాగార్జున గారితో చెప్పిద్దాం అంటే నేను అన్నాను కార్తీ గారితో, సార్ నేను తెలుగు చెప్పించేసాను తమిళ్ కూడా చెప్పండి అని నాగార్జున నేను అడగలేను, మీరు అడగండి అంటే కార్తీ అడగగానే ఎస్ ఈవెన్ ఐ వాస్ థింకింగ్ ద సేమ్ థింగ్ అన్నాడు ఆయన. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వాళ్ళకి సినిమా ఎంతో నచ్చితేనో, వాళ్ళ సినిమా ఎంతో యునో ఇట్ మస్ట్ బి సో టచింగ్ ఫర్ దెమ్ అండ్ సో పర్సనల్ ఫర్ దెమ్ ఇన్సైడ్. ఇట్ ఈస్ బియాండ్ జస్ట్ బీయింగ్ అ ఫిల్మ్. లైక్ దే వాంట్ దిస్ ఫిల్మ్ టు రిమైన్ విత్ దెమ్ ఫర్ లాంగ్. దట్ ఈస్ ద రీజన్ దే వాంటెడ్ టు డబ్. అండ్ ఈరోజు టుడే ఓన్లీ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ వినోద్ గారు's అసిస్టెంట్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ రన్ టు ప్రింట్ చెకింగ్లో, సార్ నాక్సస్ డబ్బింగ్ ఈజ్ అమేజింగ్ అని పెట్టి పంపించాడు. తమిళ్, యా హీస్ అ తమిళియన్, హీస్ ఆల్సో బికమ్ అ కెమెరామెన్ నౌ. సో అతను మెసేజ్ పెట్టాడు, అమేజింగ్ డబ్బింగ్ సార్, అసలు ఇంపెకబుల్ అని పెట్టాడు. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్. ఎందుకంటే నాకు తమిళ్ రాదు అసలు. He had to take out the time from his this thing. He had to adapt another language. He has to relive the character. Dubbing ante reliving the character again. అక్కడంటే ఇంప్రాంప్టుగా వెళ్ళిపోతూ ఉంటాం కెమెరా ముందు, ఒక్కొక్కటి మిస్ అయినా కానీ పర్లేదు సార్ డబ్బింగ్లో చూసుకుంటాం అనుకుంటాం. బట్ ఆ తప్పుల్ని కూడా తీసేసి ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఒక ఇద్దరిని పెట్టుకొని పక్కన ఇది కరెక్టా కాదా అని మొత్తం ఆయన ఇంట్రెస్ట్తోని మళ్ళీ అది కార్తీ విని సార్ ఇక్కడిక్కడ కొంచెం అలా అనిపిస్తుంది, పర్లేదు నేను మళ్ళీ చెప్తాను అని ఆయన ఎక్కడికో ట్రిప్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఒక రోజంతా డబ్బింగ్ చెప్పారు తమిళ్ ఆయన. And today when you see him promoting, the way he's promoting the film, because Naksar is not fake. ఆయన నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు, ఆయన అంత ఓపెన్ ఆయన. And the way today he's talking about the film itself speaks bounds about this film. Leaps and అంటే ఈ సినిమా ఏంటి అనేది ఫస్ట్ నేను ఎక్కడ చూస్తున్నానంటే డబ్బులు పెట్టిన పివి అన్న. హీ వాజ్ ద వన్ హూ డ్రోవ్ దిస్ ఫిలిం. ఆయన కాకపోయి ఉంటే నిజంగా రేపు మీరు చూసే సినిమా అసలు కలర్ చూస్తే అసలు ఆయన గట్స్ అంతే. ఇలాంటి ఒక కాన్సెప్ట్ నమ్మి, ఇలాంటి ఒక కాన్సెప్ట్ అంటే ఇలాంటి ఒక కంటెంట్ నమ్మి ఇంత ఖర్చు పెట్టడం. అండ్ నాట్ లైక్ వంశీ పైడిపల్లి వాడు ఇంతకుముందు ఇలా సినిమాలు తీశాడు, ఇప్పుడు ఈ సినిమా ఎలా తీస్తాడు అని ఏమాత్రం జంకకుండా ఈ సినిమా మీద ఖర్చు పెట్టి. సో ఫస్ట్ హిమ్, దెన్ నాగ్సర్, దెన్ కార్తీ, దెన్ తమన్నా, వీళ్ళందరూ ఈ సినిమా చేసిన వాళ్ళు. నేను ఎప్పుడైనా ఏం చూస్తానంటే ఫస్ట్ డబ్ పెట్టిన ప్రొడ్యూసర్, యాక్ట్ చేసిన యాక్టర్స్, డబుల్ పాజిటివ్ చూసాక వాళ్ళు ఇచ్చే రియాక్షనే నాకు హై. వాళ్ళకి గనక నచ్చితేనే రేపు ఆడియన్స్ నచ్చుద్దని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు సినిమా చేసి ఉన్నారు, వాళ్ళకి ప్రతి ఒక్క మూమెంట్ తెలుసు. బట్ అయినా కానీ వాళ్ళకి తగిలింది ఆ సినిమా, మనం అనుకున్న పాయింట్ కనుక వాళ్ళకి పెనిట్రేట్ అయిందంటే దట్స్ వేర్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు పెనిట్రేట్ టు ద ఆడియన్స్. అండ్ దట్ హ్యాపెండ్, అండ్ దట్స్ వేర్ ఐఎమ్ రియలీ హ్యాపీ. Always I think for creative spirit it's always adventurous to explore the things we don't know. So exactly speaking Tamil నాకు కొంచెమే వచ్చు, ఎందుకంటే అంతకుముందు హారిస్ జయరాజ్ గారితో పనిచేశాను కాబట్టి నేను అప్పుడు చెన్నై వెళ్తూ రావడం, తర్వాత దేవి తమన్ వీళ్ళందరూ చెన్నై బేస్డ్ కాబట్టి ఆ వెళ్తూ వస్తున్నప్పుడు నాకు తమిళ్ అర్థమయ్యేది. బట్ ఐ కాంట్ స్పీక్ వెల్, బట్ ఐ డోంట్ సే దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫుల్ లాంగ్వేజ్, బట్ అట్లీస్ట్ ఒక 30-40% నాకు అర్థమయ్యేది లాంగ్వేజ్. సో ఆ తర్వాత వన్స్ we thought of this idea, I was a bit scared about it, but I think thanks to Karthi, he made this journey so easy for me.